ప్రభువైన యేసు మీకందరికీ వందనాలు. ఈ దినం క్రిస్మస్ సీజన్ మనకు ఏమి గుర్తు చేస్తుంది అనే విషయాన్ని నేర్చుకుందాం. క్రిస్మస్ సీజన్ మనకు అనేక బైబిల్ సత్యాలను మరియు ఇతివృత్తాలను గుర్తు చేస్తుంది. బైబిల్ రెఫరెన్స్లతో కూడిన కొన్ని ముఖ్య రిమైండర్లను ఇక్కడ మనం గమనిద్దాం. అవి 6. మొదటగా మానవాళి పట్ల దేవుని ప్రేమ. యోహాను సువార్త 3:16 దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడు, అతను తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. అతన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా శాశ్వత జీవితాన్ని పొందాలి. యేసు జననం మానవాళి పట్ల దేవునికున్న అపారమైన ప్రేమను గుర్తు చేస్తుంది. ప్రపంచాన్ని రక్షించడానికి తన కుమారుణ్ణి పంపింది. రెండవదిగా క్రీస్తు పుట్టిన ఆనందం. లూకాసు వార్త 2:10-11 మనం గమనిస్తే, అయితే దేవదూత వారితో, భయపడకండి, ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దావీదు పట్టణంలో మీకు రక్షకుడు జన్మించాడు, ఆయన మెస్సయ్య ప్రభువు. క్రిస్మస్ రక్షకుని యొక్క రాకను యొక్క ఆనందాన్ని జరుపుకుంటుంది. ఇది ప్రజలందరికీ ఆశాజనకంగా ఉంటుంది. మూడవదిగా దేవుని వినయం మరియు దయ. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2:6-7 మనం గమనిస్తే, దేవుడు స్వభావరీత్యా దేవునితో సమానత్వాన్ని తన స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని భావించలేదు. బదులుగా మానవునిలో సృష్టించబడిన సేవకుని స్వభావాన్ని స్వీకరించి తనను తాను ఏమి చేసుకునలేదు. పోలిక. తొట్టిలో యేసు వినయపూర్వకంగా జన్మించడం దేవుని దయ మరియు వినయాన్ని ప్రదర్శిస్తుంది. నాలుగవదిగా స్పిరిట్ ఆఫ్ గివింగ్. మత్తయి సువార్త 2:11 ఇంటికి వచ్చినప్పుడు వారు తన తల్లి మేరీతో ఉన్న బిడ్డను చూసి వంగి వంగి నమస్కరించి తమ పెట్టెలు తెరచి బంగారు సాంబ్రాణి బోలములను బహుమానంగా సమర్పించారు. యేసుకు జ్ఞానులు ఇచ్చే బహుమతులు క్రిస్మస్ సమయంలో ఇవ్వడం మరియు ఆరాధించే స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తాయి. ఐదవదిగా శాంతి వాగ్దానం. యెషయా 9:6 మనం గమనిస్తే, మనకు ఒక బిడ్డ పుట్టాడు, మనకు ఒక కుమారుడు ఇవ్వబడ్డాడు, మరియు ప్రభుత్వం అతని భుజాలపై ఉంటుంది, మరియు అతను అద్భుతమైన సలహాదారు, శక్తివంతమైన దేవుడు, శాశ్వతమైన తండ్రి, శాంతిరాజు అని పిలువబడతాడు. యేసు శాంతి యువకుడు. అతని పుట్టుక దేవునికి మరియు మానవత్వానికి మధ్య సహయోధ్యను తెస్తుంది. ఆరవదిగా అతని వాగ్దానాలకు దేవుని విశ్వసనీయత. మీకా 2:5-2 మనం గమనిస్తే, అయితే బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా వంశాలలో చిన్నవాడివి అయినప్పటికీ ఇశ్రాయేలును పాలించే వ్యక్తి నా కోసం వస్తాడు, అతని మూలాలు పురాతన కాలం నుండి ఉన్నాయి. యేసు జననంలోని ప్రవచన నెరవేర్పు. దేవుడు తన వాక్యం పట్ల విశ్వసనీయతను మనకు గుర్తు చేస్తుంది. సారాంశం: క్రిస్మస్ కాలం దేవుని ప్రేమ, దయ, ఆనందం, శాంతి మరియు యేసుక్రీస్తు జననం ద్వారా ఆయన వాగ్దానాల నెరవేర్పును ప్రతిబింబించే సమయం. ఇది కృతజ్ఞతను ప్రేరేపిస్తుంది మరియు ఈ బహుమతులను ఇతరులతో పంచుకోవాలనే మన పిలుపును మనకు గుర్తు చేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.